హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 10,000 రూపాయల నుంచి 20,000 లోపు ఒక మంచి బడ్జెట్ మొబైల్ తీసుకోవాలంటే మనకైతే నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ నుంచి నెంబర్ ఆఫ్ మొబైల్స్ మనకైతే మార్కెట్లో చాలా ఉన్నాయి. సో చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతారు అసలు ఏ బ్రాండ్ నుంచి ఏ మొబైల్ తీసుకోవాలి, ఎంత బడ్జెట్లో తీసుకోవాలి, ఏది వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుందని. సో ఈ రోజు మన వీడియోలో ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అండర్ 20,000 మనం అయితే మాట్లాడుకుందాం. సో ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క మొబైల్ అనేది మీకైతే ఆల్ రౌండర్ మొబైల్, అంటే మీకు అందులో కెమెరాస్ బాగుంటాయి, బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది, సో మీకు మంచి ప్రాసెసర్ ఉంటుంది, మంచి కెమెరాస్ ఉంటాయి. సో మీకైతే ఇలా ఎవ్రీథింగ్ మీకైతే అండర్ బడ్జెట్లో ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ నేనైతే చెప్తాను. సో మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో ఇందులో మనకు ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఇన్ఫినిక్స్ బ్రాండ్ నుంచి. సో ఇన్ఫినిక్స్ GT10 Pro. సో ఇది అయితే మనకు నథింగ్ ఫోన్ లెక్క ట్రాన్స్పరెంట్ బ్యాక్ అయితే ఉంటుంది. సో మనకు వెనక సైడ్ చూసినట్లయితే మనకైతే చాలా లుకింగ్ అనేది యూనిక్ ఉంటుంది. సో దీని మెయిన్ ఫీచర్ గురించి మనం అయితే మాట్లాడుకున్నట్లయితే 6.67 ఫుల్ HD AMOLED డిస్ప్లే వస్తుంది. అంతేకాకుండా 128 refresh rate ఉంటుంది. MediaTek Dimensity 8050 వస్తుంది. అంతేకాకుండా 190 మెయిన్ కెమెరా ఉంటుంది. సో 32 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అంతేకాకుండా 45 ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. Honor 13 విత్ XOS 13 తోటి మనకైతే వస్తుంది. సో Honor 13 అంటే మనకైతే ఆల్రెడీ ఇప్పుడు Honor 14 అప్డేట్ కూడా మనకైతే ఇప్పుడు రావాలి, లేకపోతే సూన్ అయినా మనకైతే Honor 14 అనేది మనకైతే వస్తుంది, అంటే ప్రజెంట్ నడుస్తున్న సాఫ్ట్వేర్. అంతేకాకుండా MediaTek Dimensity 8050 కాబట్టి మనకైతే లైక్ స్మూత్నెస్ పరంగా మనకైతే చాలా బాగుంటుంది. ఇది ఒక 6 nanometer బిల్డ్ అయిన ప్రాసెసర్. అంతేకాకుండా ఇది ఎస్పెషల్ ఎవరైతే గేమర్స్ ఉన్నారో కంపల్సరీ ఈ మొబైల్ మీరైతే కన్సిడర్ చేయండి. అండర్ బడ్జెట్లో మీకైతే చాలా తక్కువ రేటుకు మీకైతే ఈ మొబైల్ అనేది వస్తుంది. సో సెకండ్ మొబైల్ వచ్చేసి మోటో నుంచి. సో మోటో G84. సో దీని మెయిన్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 6.65 ఫుల్ HD OLED డిస్ప్లే ఉంటుంది. సో ఈ OLED డిస్ప్లే అనేది ఇందులో స్పెషల్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఆల్రౌండ్ మొబైల్ ఒక మంచి మొబైల్ అనుకుంటే ఆ మంచి దానికి వెళ్ళి ఇంకొక మంచి స్పెట్స్ మనం బయటకు తీసినట్లయితే దీని డిస్ప్లే క్వాలిటీ అనేది మనకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ మొబైల్ ఎంత మంచి క్వాలిటీ ఉంటుందో సో ఆ క్వాలిటీ మీకైతే ఈ మొబైల్లో ఉంటుంది. సో 128 refresh rate ఉంటుంది. అంతేకాకుండా Snapdragon 695 వస్తుంది. ఇది ఒక 6 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అంతేకాకుండా 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. సో అంతేకాకుండా 60 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. సో 30 ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. Honor 14 మీద మనకైతే ఇది రన్ అవుతుంది. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ Honor 14 తోటి వస్తుంది కాబట్టి ఇంకా మీకు అయితే 2 years దాకా సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ కూడా వస్తాయి. అంతేకాకుండా ఇందులో మనకైతే OLED డిస్ప్లే అనేది మనకైతే ఒక మంచి విషయం. అంతేకాకుండా ఇందులో మనకైతే స్టాక్ Honor తోటి వస్తుంది. అందులో మీకు ఇందులో బ్లూట్వేర్ కానీ లేకపోతే మాల్వేర్ కానీ వస్తుంది. చిల్ల యాప్స్ లైక్ మీకు ఏదైనా అడ్వర్టైజ్మెంట్లు వచ్చడం మీకైతే ఏముండదు. ఒక క్లీన్ వాయిస్ అని మీరు చెప్పుకోవచ్చు ఈ మోటో బ్రాండ్ నుంచి. అంతేకాకుండా ఏదైతే మనకు బేసిక్ మోడల్ 12GB RAM 256GB స్టోరేజ్ తోటి మనకైతే వస్తుంది. సో ఇదైతే మనకు 18,000 రూపాయలకు అవైలబుల్ ఉంది. సో మీరు డెబిట్ కార్డు లేకపోతే ఆఫర్స్లలో మీకైతే ఇంకా తక్కువ రేటు కూడా మీకు ఈ మొబైల్ అనేది రావచ్చు. సో ఇంకోటి మోటో వచ్చాయి. సో మోటో G84కి సో తమ్ముడు అని చెప్పుకోవచ్చు. సో అదే మనకు మోటో G34. సో దీని మెయిన్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకుంటే ఏదైతే మనకు 6.5 HD IPS LCD డిస్ప్లే తోటి వస్తుంది. 120 refresh rate ఉంటుంది. Snapdragon 695 వస్తుంది. అంతేకాకుండా 50 MP మెయిన్ కెమెరా, 16 MP సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 20 ఫాస్ట్ ఛార్జింగ్, అదే కూడా Honor 14 వస్తుంది. సో మీ దగ్గర స్ట్రిక్ట్లీ ఒక 10,000 11,000 ఉంటే సో మీరు కళ్ళు మూసుకొని ఈ మొబైల్ తీసుకొని మీకైతే కంపల్సరీ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుంది. అందులో మీకు అంటే లైక్ మీరు హెవీ గేమ్స్ ఆడరా కానీ సో నార్మల్గా PUBG కూడా ఆడచ్చు, బట్ మీరు స్మూత్లో పెట్టుకొని అంతేకాకుండా లో గ్రాఫిక్స్ పెట్టుకొని మీరైతే మేనేజ్ చేయొచ్చు. అంతేకాకుండా కెమెరాస్ బాగానే ఉంటాయి, బ్యాటరీ బ్యాక్ బాగానే ఉంటుంది. సో ఆల్రౌండ్ ఒక బడ్జెట్లో సెగ్మెంట్లో మీరు ఒక మంచి మొబైల్ చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 5G మొబైల్. సో నేను చెప్పే ప్రతి ఒక్క మొబైల్ అయినా మీకైతే 5G మొబైల్, 4G మొబైల్ అయితే కాదు. సో ఈ ప్రైస్లో మనం అయితే లైక్ ఒక 11,000 అంటే మీకు ఆఫర్స్ అనేవి కూడా 10,000కి వస్తాయి. సో 10,000 బడ్జెట్లో ఒక మంచి మొబైల్ అని మనమైతే కంపల్సరీ చెప్పుకోవచ్చు. సో సామ్సంగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం సామ్సంగ్ బడ్జెట్ మొబైల్స్లలో దీని నెంబర్ 1 కింగ్ అయిన సామ్సంగ్ గెలాక్సీ M34 మొబైల్ కూడా మనకైతే ఈ లిస్ట్లో ఉంది. సో దీని మెయిన్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 6.5 ఫుల్ HD సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది. అంతేకాకుండా 128 refresh rate ఉంది. Exynos 1280తో వస్తుంది. ఇది ఒక 4 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. 4 nanometer అంటే మీకు అయితే స్మూత్గా ఉంటుంది. సో అంతేకాకుండా 50 MP రేర్ కెమెరా ఉంటుంది. 13 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. 25 ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. Honor 14 వస్తుంది విత్ 1 UI 5.1తో మనకైతే వస్తుంది. అరౌండ్ మనకైతే 16,000 రూపాయలకు అవైలబుల్ ఉంది. అంతేకాకుండా మీకు ఆఫర్స్ లేకపోతే డెబిట్ కార్డ్ గేట్ కూడా వాడుకుంటే ఇంకొక మీకు 1,500 నుంచి 2,000 దాకా మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. సో అండర్ ఆ బడ్జెట్లో దిస్ ఈస్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మొబైల్ అని మనమైతే కంపల్సరీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనకు బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. అంతేకాకుండా Exynos అంటే మీరు చాలా వరకు డౌట్ కావచ్చు, లైక్ ఇందులో మనకు ఫోన్ అనేది స్టక్ అవుతుంది, లేకపోతే Exynos అనేది మాకు చెత్త ప్రాసెసర్ అని మీకు డౌట్ కావచ్చు. దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో వేసిన. Exynos అనేది కూడా మంచి ప్రాసెసరే. సో అందులో అల్లా మనకు ఈ Exynos ఏదైతే 1280 ఉందో ఇది ఒక 4 nanometer బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ అనేది మనకైతే యావరేజ్గా ఫ్లాగ్షిప్ లెవెల్ మొబైల్స్లోనే ఉంటుంది, 4 nanometer కాబట్టి. సో అంతేకాకుండా మీకు స్మూత్గా ఉంటుంది. ఇందులో మీకు ఎటువంటి లైక్ స్టక్ అవ్వడం అనే విషయం ఉండదు. ఇందులో మీకు థ్రోటలింగ్ స్కోర్ కానివ్వండి, యాంటీ స్కోర్ కానివ్వండి, దీని మీద నేను పర్సనల్గా ఈ మొబైల్ టెస్ట్ చేసినా కాబట్టి నేనైతే చెప్తున్నా ఇది ఒక అల్టిమేట్ అని మీరు అయితే కంపల్సరీ చెప్పుకోవచ్చు ఈ బడ్జెట్లో, ఈ సెగ్మెంట్లో మనం మాట్లాడుకుంటే.
అందులో మీకు ఎటువంటి స్టక్ కావాలని ఎక్స్నోస్ అంటే ఒక చెత్త పరిసరాలు ఏమి ఉండదు. పర్టికులర్గా ఇది మీకు మంచి ఆల్రెడీ మొబైల్, అది కూడా సామ్సంగ్ నుంచి కావాలంటే కంపల్సరీ మొబైల్ అయితే తీసుకోండి. సో ఎవరైతే రియల్మీ లవర్స్ ఉన్నారో సో వాళ్ళ కోసం రియల్మీ నార్జో 60X 5G. సో దీని మెయిన్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకుంటే 6.72 ఫుల్ హెచ్డీ IPS LCD డిస్ప్లేతో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, MediaTek Dimensity 6100తో వస్తుంది, 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 80 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, 114తో వస్తుంది, రియల్మీ UI 4.0తో మనకైతే రన్ అవుతుంది. ఈ మొబైల్లో మనం మెయిన్గా మాట్లాడుకుంటే దీని ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే మనకు MediaTek Dimensity 6100 వస్తుంది. సో ఇది కూడా మనకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది 92 స్కోర్ అనేది CPU అనేది ట్రోలింగ్ స్కోర్ అనేది చెక్ చేసిన, సో చెక్ అయితే మనకైతే మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో యాజ్ పర్ యాజ్ డిస్ప్లే కూడా మీకైతే చాలా బాగుంటుంది. సో కర్వ్డ్ వస్తుంది. సో మీకు చూడడానికైనా లేకపోతే లుకింగ్ పరంగా మనకైతే మొబైల్ అనేది చాలా బాగుంటుంది. సో అరౌండ్ మనకైతే 13,000 రూపాయలకు ఉంది. సో మీరు డిస్కౌంట్ వాడుకుంటే ఇంకొక 1000 రూపాయల దాకా మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్లో రియల్మీ బ్రాండ్ నుంచి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇందులో మీకు లిటిల్ బిట్ ఆఫ్ బ్లూట్వేర్ ఉంటుంది. సో అది కూడా గుర్తుంచుకోవాలి. సో ఇంకొక మొబైల్ వచ్చేసి టెక్నో నుంచి. సో టెక్నో Povo 5 Pro. సో దీని మెయిన్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 6.78 ఫుల్ హెచ్డీ IPS LCD డిస్ప్లేతో వస్తుంది, అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, MediaTek Dimensity 6080తో వస్తుంది, 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది, హై OS 13తో మనకి వస్తుంది. సో Android 13 అంటే మీకు ఆల్రెడీ Android 14 అప్డేట్ కూడా మీకైతే వచ్చి ఉండాలి. సో ఎవరైనా ఈ మొబైల్ వాడుతుంటే కింద కామెంట్ చేయండి. సో మనకైతే ఈ బడ్జెట్లో మనకైతే చాలా బాగుంటుంది. లైక్ మనకి వెనక ట్రాన్స్పరెంట్ లైక్ డిస్కో లైట్లు ఉంటాయి, అంతేకాకుండా యూనిక్ లుక్ ఉంటుంది. సో ఎస్పెషలీ సో ఈ మొబైల్ అనేది మీకైతే బడ్జెట్ కిల్లర్ అని మనకి కంపల్సరీ చెప్పుకోవచ్చు. అరౌండ్ మనకైతే 16,000 రూపాయలు ఉంది, అంటే మీకు ఒక 1000 నుంచి 1500 డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఇందులో మనకు మెయిన్ ఏంటంటే MediaTek Dimensity 6080 వాడడం వల్ల మనకైతే స్మూత్ పర్ఫార్మెన్స్ అనేది మనకైతే కంపల్సరీ ఉంటుంది. అంతేకాకుండా 50 MP మెయిన్ కెమెరా వాడడం వల్ల మనకైతే ఒక డీసెంట్ అంటే ఫోటోస్ అయితే మనకు కంపల్సరీ అవుతాయి. అంటే బ్లాక్ బస్టర్ కాకపోయినా కానీ మనకు డీసెంట్ మొబైల్స్ అయితే కంపల్సరీ అవుతాయి. బట్ ఇందులో ఒక రిస్క్ ఏంటిదంటే ఈ టెక్నో వాళ్ళు ఎక్కువ షోరూమ్స్ లేవు. సో ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో కూడా నాకు సంబంధాలను ఎత్తేసారు. సో మీకు తెలిసే ఉంటుంది. సో మనకి ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో మన మొబైల్స్ అనే ప్రొడక్ట్స్ కొనుక్కుంటే వాళ్ళకు అమెజాన్ వాళ్ళకి ఎటువంటి బాధ్యత ఉండదు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఒక రియల్మీ నుంచి ఒక మొబైల్ తీసుకున్నాం, ఆ మొబైల్ ఖరాబ్ అయింది. సో మళ్ళీ మనం అమెజాన్ వాళ్ళకు రిటర్న్ ఇచ్చే ఆప్షన్ ఉండదు. మనం ఏదైతే రియల్మీ బ్రాండ్ ఉందో లైక్ ఆ షోరూమ్ ఉందో ఆ షోరూమ్లోకి వెళ్ళి మనతో చేయించుకోవాలి. అమెజాన్కి ఫ్లిప్కార్ట్కి ఎటువంటి సంబంధం ఉండని వాళ్ళైతే చేతులు ఎత్తేసారు. ఇది రీసెంట్ అప్డేట్. ఎవరైతే తెలుసుకోకపోతే తెలుసుకోండి. సో వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి, వాళ్ళైతే తెలుసుకుంటారు. సో ఇప్పటి నుంచి మనం ఏది తీసుకున్నా డైరెక్ట్ మన షోరూమ్తో డీల్ చేసుకోవాలి, బ్రాండ్తో డీల్ చేసుకోవాలి తప్ప అమెజాన్ ఫ్లిప్కార్ట్లతో మనం డీల్ చేసుకోవడానికి ఏముండదు అందులో. సో కాబట్టి ఈ టెక్నో మీ షోరూమ్స్ అనేవి మీ నియర్ బై ఉన్నాయా, లైక్ షోరూమ్స్ లైక్ సర్వీస్ సెంటర్స్ అనేవి నియర్ బై ఉన్నాయా లేవా మీరు చెక్ చేసుకునేటప్పుడు ఇది తీసుకోండి. బట్ మీకు కూడా ఇది వాల్యూ ఫర్ మనీ మొబైల్ కంపల్సరీ అవుతుంది. దీని టోటలింగ్ స్కోర్ కూడా మీకైతే చాలా బాగా వచ్చింది, యాటిట్యూడ్ స్కోర్ కూడా మనకైతే చాలా బాగా వచ్చింది. సో ఇంకొక బ్రాండ్ వచ్చేసి సామ్సంగ్ నుంచి. సో సామ్సంగ్ అండర్ 15,000 మాట్లాడుకుంటే మనకైతే సామ్సంగ్ గెలాక్సీ M14 5G మనకైతే ఉంది. సో దీని మెయిన్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇదైతే మనకు 6.6 ఫుల్ హెచ్డీ IPS LCD స్క్రీన్తో వస్తుంది, 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, ఎక్స్నోస్ 1330తో వస్తుంది, 50 MP రియర్ కెమెరా ఉంటుంది, 13 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇదైతే మనకు అరౌండ్ 13,000 లోపే వస్తుంది. మీకు లైక్ మీరు కొనేటప్పుడు సెల్ సీట్ లేకపోతే డెబిట్ కార్డ్ కట్టి వాడితే మీకైతే అరౌండ్ 15,000 రూపాయలు కూడా మీకైతే వస్తుంది. సో 11,000 రూపాయలలో సామ్సంగ్ నుంచి ఎవరైతే ఒక బడ్జెట్లో తీసుకోవాలనుకుంటున్నారో ఈ మొబైల్ కళ్ళు మూసి తీసుకోండి, మీకైతే వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుంది. ఇందులో బ్యాటరీ కానివ్వండి లేకపోతే లైక్ ఫోటోస్ కానివ్వండి మీకైతే కంపల్సరీ డీసెంట్ ఉంటాయి. సో పర్ఫార్మెన్స్ కూడా మీకైతే డీసెంట్ ఉంటుంది, మరీ హై అని చెప్పలేను కానీ మీకైతే ఒక డీసెంట్ బ్యాటరీ బ్యాకప్ డీసెంట్ పర్ఫార్మెన్స్ అనేది కంపల్సరీ మొబైల్ అయితే ఇస్తుంది మీకు. సో ఇంకొక బ్రాండ్ వచ్చేసి లావా. సో లావా నుంచి లావా అగ్ని 2. సో దిస్ ఈస్ ద మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది, అంతేకాకుండా మనకు దీనికి బిల్డ్ క్వాలిటీ కూడా మనకైతే చాలా బాగుంటుంది, యాటిట్యూడ్ స్కోర్ బాగుంటుంది, టోటలింగ్ స్కోర్ బాగుంటుంది, సో బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది, మంచి ఫోటోస్ వస్తాయి, మంచి వీడియో క్వాలిటీ బాగుంటుంది. సో మీకైతే ఆల్రౌండ్ మొబైల్ అని మనం కంపల్సరీ చెప్పుకోవచ్చు అండర్ బడ్జెట్లో. సో దీని మెయిన్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మనకు 6.78 ఫుల్ హెచ్డీ కర్వ్డ్ ఆమ్లెట్ డిస్ప్లేతో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, MediaTek Dimensity 7080తో వస్తుంది, 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 16 MP సెల్ఫీ కెమెరా, 4700 బ్యాటరీ బ్యాకప్తో వస్తుంది, 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, 130 తోటి మీకైతే రన్ అవుతుంది. సో అరౌండ్ మనకైతే 18,000 లోపు వస్తుంది. సో మీరు డిస్కౌంట్ లేదా ఆఫర్స్ కలుపుకుంటే మీకైతే 17,500 కూడా మనకైతే ఈ మొబైల్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అండర్ 18,000 అయినా కూడా మీకైతే వాల్యూ ఫర్ మనీ మొబైల్ కంపల్సరీ అవుతుంది. అంతేకాకుండా ఇందులో మనకు సెక్యూరిటీ ప్యాచ్ అగేస్ట్ ఇస్తారు, ఏమైనా సర్వీస్ ప్రాబ్లం ఉంటే వీళ్ళే మన ఇంటికి వచ్చి సర్వీస్ కూడా వాళ్ళైతే చేస్తారు. లేదా మొబైల్ అనేది తీసుకపోతే లేకపోతే మీకు ఆ మొబైల్ వాళ్ళు షోరూమ్ తీసుకుపోయి సర్వీస్ చేసి మీ ఇంటికైనా తీసుకొస్తారు. కంప్లీట్గా మనకి ఆప్షన్స్ అనేవి మనకైతే చాలా బాగుంది.
సో లాస్ట్ అండ్ ఫైనల్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే మనకైతే పోకో నుంచి సో పోకో X6 5G. సో దీని మెయిన్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే సో ఇది మనకు 6.67 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. అంతే ఇక్కడ 128Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 2తో వస్తుంది. 64MP మెయిన్ కెమెరా ఉంటుంది. 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. అంతే ఇక్కడ 5100 mAh బ్యాటరీ ఉంటుంది. 67W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. 113 MIUI 14 తోటి మనకైతే వస్తుంది. అరౌండ్ మనకైతే 22,000కి వస్తుంది. మీకు డిస్కౌంట్ రేట్ కలుపుకుంటే మనకైతే 20,000 లోపు 20,000 కూడా రావచ్చు. సో అందులో మనకైతే ది బెస్ట్ మొబైల్ ఎందుకు చెప్తున్నా అంటే దీన్ని ప్రాసెసర్ అయితే మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 2తో వస్తుంది కాబట్టి మీకైతే అల్టిమేట్ పర్ఫార్మెన్స్ మనకి బడ్జెట్లో ఇస్తుంది. మీరు పబ్జీ కానివ్వండి లైక్ వేరే కాల్ ఆఫ్ డ్యూటీ కానివ్వండి మీరైతే ఆరామ్సే ఆడుకోవచ్చు. అంతే కూడా మన కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. సో ఓవరాల్గా బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. మనకైతే ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ పరంగా బాగుంటాయి. సో ప్లాస్టిక్ ఫ్రేమ్స్ అయినప్పటికీ మనకైతే చాలా బాగుంటుంది. అంతే కూడా 140 తోటి మనకైతే రన్ అవుతుంది కాబట్టి సో లైక్ 130 బట్ మనకు 14 అప్డేట్ అయితే ఈ మొబైల్ వచ్చింది. సో కాబట్టి మనకైతే చాలా బాగుంటాయి. సో ఫైనల్గా మీకైతే ఈ మొబైల్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ మొబైల్లో ఇప్పుడు చెప్పిన మొబైల్స్లో మీరు ఏది తీసుకొని మీకైతే వాల్ఫర్ అనే మొబైల్ అయితే అవుతుంది. అదే కూడా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో మీరు కామెంట్ చేస్తే నాకే తెలుస్తుంది సో మీకు ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అవుతలేదని. సో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకొక వీడియో అన్నా లేకపోతే మీరు రిలేటెడ్ కామెంట్స్ మీద ఇంకొక వీడియో అన్నా నేనైతే కంపల్సరీ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.